ఫ్రెండ్స్, ఈరోజు మనం నిఫ్టీ చార్ట్ని వాచ్ చేస్తున్నాం అండ్ వీక్లీ క్యాండిల్ని చూస్తున్నాం. నిఫ్టీ చార్ట్లో వీక్లీ క్యాండిల్ని మనం చూసే క్యాండిల్ ఏదైతే ఉందో, సో ఈ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్గా ఉండడానికి ఒక అటెంప్ట్ చేసినట్టుగా, బట్ సెల్లర్స్ అనేవాళ్ళు సెల్ చేసినట్లుగా మనం ఈ క్యాండిల్లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నట్లుగా చూస్తున్నాం. మనం లాస్ట్ వీకే చెప్పుకున్నాం, ఈ క్యాండిల్ గ్రీన్ కలర్లో ఉండడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది, అంటే బయింగ్ క్యాండిల్ ఉండడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. అండ్ మనకు బయింగ్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పుకున్నాము అని అంటే, మనం బయింగ్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పుకున్నాము అని అంటే 23,100 దగ్గర వెరీ ఇంపార్టెంట్ వీక్లీ బయింగ్ ఏరియా ఉంది. ఈ ఏరియాస్ నుంచి ఎక్కువ బయింగ్ ప్రెషర్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అని మనం లాస్ట్ వీక్లోనే అనాలిసిస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఒకసారి లాస్ట్ వీక్ అనాలిసిస్ వీడియో చూడండి, ఓకేనా. సో ఈ 23,100 అనేవి చూడండి, లాస్ట్ వీక్లో మనకు ఎన్నిసార్లు హెల్ప్ చేశాయో. ఓకే, సో లాస్ట్ వీక్ చూడండి, ఇదేనా మండే సెషన్. సో ఇక్కడ చూడండి 23,100 ఎలా వర్క్ చేశాయో. ఓకే, సో నెక్స్ట్ చూడండి, అగైన్ ఆ రోజు క్లోజింగ్ మళ్ళీ 100 దగ్గరికే వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ చూడండి, ఈ ఏరియాస్లో సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళి, నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళి. ఓకే, సో అక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడల్లా మూమెంట్ చూడండి ఎలా ఉందో. మండే ట్రేడింగ్ సెషన్ 8th చూడండి, 9th ట్రేడింగ్ సెషన్ చూడండి. ఓకే, సో అగైన్ 11th చూడండి. అంటే ఈ 23,100 ఎంత ఇంపార్టెంటో మనం ఇప్పుడు కాదనమాట, లాస్ట్ వీక్ ఎండింగ్లోనే మనం మాట్లాడుకున్నాం. సో ఇంత క్లియర్ అనాలిసిస్ అనేది మనం మార్కెట్లో చేసుకుంటాం అనమాట. అయితే ఈరోజు మార్కెట్లో జరిగింది కూడా అదే జరిగింది. 23,100 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని మనం నెక్స్ట్ మాట్లాడుకుంటాం కదా, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ద్వారా వచ్చే పివట్ పాయింట్స్ అని, ఆ పివట్ పాయింట్ దాకా మూవ్ అయింది. మళ్ళీ ఈ పివట్ పాయింట్ ఎప్పుడైతే రెసిస్టెన్స్కి యాక్ట్ అయిందో, మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చి మార్కెట్ ఈ ఏరియాస్కి వచ్చింది. ఈరోజు మనకు 0 to హీరో ప్రాబబిలిటీ ఉంటుందని మార్నింగే మాట్లాడుకున్నాం. ఓకే, కొంచెం లేజీగా ఉండింది. మన కాన్సెప్ట్ అర్థమై ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ ట్రేడ్స్ని చేసుకొని ఉండేవాళ్ళు. అది ఈ రోజుకి. రేపటితో మనం చూద్దాం. సో రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఎలాగ మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి, ఓకేనా.